అన్నా మామూలుగా అంటే మామూలుగా లేదు. షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకి ఇప్పుడే చూశాను పోయా. సినిమా కల్కి ఎంత మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. పూల చొక్కా ఈ సినిమా బాగాలేదన్నా అంటే మంది పగులుద్ది పొక్క మామూలుగా లేదు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా ఈగలుగా వెయిట్ చేసి తర్వాత వచ్చింది. మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునే సినిమా భయ్యా. ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా రాడ్ అంటే పలుతో చెప్పు తీసుకొని ఓడతాను ఎవడో లంచోడు. ప్రభాస్ అన్న ఫైటింగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి అన్న. మామూలుగా అంటే మామూలుగా లేవు. ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేసి ఎన్నో సంవత్సరాల ఎన్నో సంవత్సరాల కళ అన్న. ఇలాంటి సినిమా కోసం ప్రభాస్ అన్న అన్ని సినిమాలు ఒకెత్తు, ఈ సినిమా ఇంకో ఎత్తు. కమల్ హాసన్ ప్రభాస్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? కమల్ హాసన్ ప్రభాస్ ఫైట్ సీన్ చూస్తుంటే మా ప్రభాస్ అన్న ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాడు, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతాడు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఇంకా ఇక్కడ కనిపించడం మా అన్న హాలీవుడ్లోనే కనిపిస్తాడు. మనం ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ సినిమాలలో చూడాలి మా ప్రభాస్ అన్న అనిపిస్తుంది. కొంతమంది డ్యూన్ మూవీ కాపీ కొట్టారు సీన్లు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఆడ ఎవడో కానీ నా ముంగల కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా. అన్ని సినిమాలు కవర్ చేస్తా నేను. సినిమా లవర్ని, ప్రతి సినిమా చూస్తా. బొమ్మల సినిమానా మామూలుగా అంటే మామూలుగా ఉండదు. అది చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల చూడు. ఫస్ట్ డే కాబట్టి ఇది. సెకండ్ డే చూడు, థియేటర్లలో టికెట్లు దొరకవు 15-20 రోజుల వరకు. కల్కి సినిమా పోయింది, దొబ్బింది, వేస్ట్. ప్రభాస్ అన్న అసలు ఏం చేయలేదు. నిజంగా పెద్ద రాడ్ అన్న. నిజంగా సినిమా అనేది చేసినందుకు వేస్ట్. డబ్బులు రావు, ఏం రావు అని చెప్తా అనుకున్నారా అని అయితే అసలు చెప్పను కూడా చెప్పానన్న. ఎందుకంటే సినిమా నాకు అంత అంటే అంత బాగా నచ్చిందన్న. అన్న కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న. అంటే వచ్చి డబ్బులు బొక్క, వేస్ట్, టైం వేస్ట్. నిజంగా అసలు ఎందుకు వచ్చాండ్రా సినిమాకి? ఆ ఎలివేషన్స్ కానీ అవి కానీ నిజంగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించారు. నిజంగా వచ్చినందుకు నిజంగా వేస్ట్ అని అనుకున్నా. నిజంగా అసలు సినిమా నాకు నచ్చలేదన్న అని చెప్తా అనుకున్నారా అని అయితే అసలు చెప్పను కూడా చెప్పానన్న. ఎందుకంటే సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ప్రభాస్ అన్నని అంత హైట్లో చూడటం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఆ ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ గారు నాగశ్విన్ అన్న అంటే మీరు మా అందరికి ఎలా చూపించాలనుకున్నారు, నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. అలా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైటింగ్స్ ఏందన్న, నిజంగా ఫైటింగ్స్ అయితే ఊరా మాస్. బాహుబలి, RRR, KGF అంతకు మించున్న ఫైటింగ్స్ ఉన్నాయి. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్క సీన్ అయితే ఒక్కొక్క ఆనిముత్యం లాగా అనిపించింది సినిమాకి. అన్న కమల్ హాసన్ గారిని అంటే అసలు కమల్ హాసన్ గారిని చూసాను, ఇతను కమల్ హాసన్ అని చెప్పి అలా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది, అరే ఇతనేరా కమల్ హాసన్ అని చెప్పి. నిజంగా కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిరన్న. అమితాబ్ బచ్చన్ గారు అయితే అశ్వత్థామగా చాలా అంటే చాలా మంచిగా చేసిరన్న. ఓవరాల్గా సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, ప్రభాస్ అన్న ఒక్క టాలీవుడ్నే కాదు, హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఉన్న అన్ని వుడ్ని నిజంగా చితికి పాడేస్తాడన్న. అంత బాగుంది సినిమా అయితే. వేరే లెవెల్కి వెళ్ళిపోయాడు. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కాదు, 1000 కోట్లు, 2000 కోట్లు వస్తాయన్న సినిమాకి. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అంతే, థ్యాంక్ యూ.